తులారాశి వారికి ఒకవైపు షష్టమ శని సంచార స్థితి, గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేనప్పుడు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చివరార్ధము ఆదివారం అమావాస్య 14వ తారీఖు రోహిణి నక్షత్రంతో కూడుకున్న ఆదివారం అమావాస్య, 15వ తారీఖున సోమవారము మృగశిర నక్షత్రంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా మనకు నరదృష్టి, వాస్తు దృష్టి, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో కానీ, సాంకేతిక రంగంలో ఉండబడిన వారు కానీ, కోర్టు సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యంతో మనం బాధపడుతున్నామా? అయితే వీటన్నిటికీ ఏకైక చక్కటి పరిష్కార మార్గం ఈ అమావాస్య సందర్భంగా తెల్లటి కొబ్బరికాయను, అంటే కొబ్బరికాయకు విభూది పూసిన, సున్నం పూసిన తెల్లగా మారిపోతుంది. మన ఇంటి సింహద్వారానికి దిష్టి తీసి పగలగొట్టడం, మన ఇంటికి కానీ వాహనాలకు, ఫ్యాక్టరీలకు ఒక గుమ్మడికాయని కట్టడం, అలాగనే తెల్లటి నారికేల దీపాన్ని వెలిగించి కులదేవతలకు, గ్రామ దేవతలకు, ఇష్టదేవతలకు నమస్కారం చేసుకొని అన్నంలో ఈ యొక్క దీపాన్ని పెట్టి ఈ యొక్క అన్నాన్ని చాకలి వారికి కానీ భిక్షాటన చేసేటువంటి వారికి దానం చేయగలిగినట్లయితే తులారాశి వారికి సకల గ్రహ దోషాలు, నరదృష్టి, సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కి వాట్సాప్ను పంపించగలరు. 100 సంవత్సరాల జాతక రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులు తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.